జ్యోతిష్కులు సన్యాసులు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే కరెక్ట్గా ఉంటుందేమో. ఎందుకంటే వాళ్ళ మీద అంతకుముందు సమాజానికి ఉండే గౌరవం, రాజకీయాల్లోకి వచ్చాక లేదా రాజకీయాల గురించి మాట్లాడడం ప్రారంభించాక వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు అది ఫెయిల్ అవుతుంది, వాళ్ళ పట్ల ఉండే సామాజిక గౌరవం కోల్పోతూ ఉన్నారు. చినజీయర స్వామి వచ్చేటప్పటికి ఆ మధ్యన ఎవరైతే మన కేసీఆర్కు రాజగురువులాగా వ్యవహరించారు, వాళ్ళిద్దరి మధ్య వివాదం వచ్చినప్పుడు సమాజం ఎవరి వైపు వాళ్ళే, ప్రత్యేకించి సానుభూతి లాంటిది ఏమీ లేదు. అట్లాగే జ్యోతిష్కులు మొన్ననే చెప్పుకున్నాం, ఎవరికాళ్ళు నాయకుల జాతకాలు చెప్పడం మానేయడం కరెక్ట్ అన్నటువంటి. ఇప్పుడు ఓ పక్కన వేణుస్వామి క్షమాపణలు చెప్తే తాజాగా స్వరూపానందేంద్ర సరస్వతి ఎవరైతే జగన్కి రాజగురువుగా పేరు పడ్డటువంటి ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, గతంలో కూడా ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వాళ్ళని తప్ప సంపాదన కోసం ఉన్న పీఠం మాది కాదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం బలమైంది. ప్రజలకు మేలు కలిగేలా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదం. కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పరిపాలించగలని ఆశిస్తున్నాం. అమరావతిలో కూడా శారదాపీఠం నిర్మిస్తాం. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. త్వరలోనే చాతుర్మాస పూజల కోసం ఋషికేశ్ వెళ్తున్నా, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నా. హైదరాబాద్లోని శారదాపీఠంలో స్థిరపడాలని అనుకుంటున్నాం. నాకు అత్యంత ఆత్మీయుడైన ఎర్రనాయుడు కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషం. అమ్మవారి కృపచేత మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందం కలిగించింది అంటూ ప్రకటించారు. అంటే ఆయన ఇక్కడ ఉండట్లేదు ఇప్పుడు తాజాగా ఘర్షణల నేపథ్యంలో అన్నటువంటి విషయం అర్థమవుతోంది.